సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనము చాపాడులో ఉన్నాము. ఇక్కడైతే ఆత్మారామస్వామి వారి కళ్యాణం జరుగుతుంది. సో మనము లేట్ చేయకుండా గుళ్ళోపలికి వెళ్ళిపోదామా? సో ఇదైతే ఎంట్రన్స్ అండి, లోపలికి వెళ్ళిపోదాము. చాలా అద్భుతంగా ఉన్నట్టుంది ఇది. ఇక్కడైతే చాలా విశాలమైన స్థలం కూడా ఉంది, ఎక్కువ మంది కూడా కూర్చోవచ్చు. అండ్ మనమైతే లోపలికి వచ్చేసాం. ఇక్కడ కూడా ఒక ఇన్విటేషన్ పెట్టారు. అండ్ ఇక్కడ ఉండేదైతే ఒక బావి, ఇక్కడ నుంచి నేరుగా నది దగ్గర నుంచి నీళ్ళు వస్తాయంట. సో చాలా ప్రశాంతంగా ఉంటుంది. దాదాపు 50 దాకా ఉంటాయి అన్ని మెట్లు. ఇదేమో తులసి చెట్టు, చాలా అద్భుతంగా ఉంది. అండ్ ధ్వజస్తంభం కూడా చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎత్తుగా ఉందో. అండ్ ఇక్కడైతే ఆల్రెడీ ఉత్సవాలు కూడా స్టార్ట్ అయిపోయినట్టున్నాయి. ఇక్కడ చూడండి చాలామంది జనాలు కూడా వచ్చి కూర్చున్నారు ఈ కోలాటం అంత ఓపికగా చూడడానికి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే గుడి లోపలికి వచ్చేసాము. అండ్ ఇక్కడైతే గర్భగుడి లోపలికి వెళ్తూ ఉన్నాము. చూడండి ఫ్రెండ్స్, అప్పట్లో ఆర్కిటెక్చర్ ఎంత బాగా చేశారో. మనం ఇది లోపలికి వెళ్ళిపోతున్నాం. ఈ లోపల ఇదే గుడి, ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు. అండ్ ఇక్కడ లోపల ఆత్మారామస్వామి ఇంకా సీతాదేవి అయితే ఇక్కడ లోపల ఉన్నారు. చాలా అద్భుతంగా ఉన్నారు ఇక్కడ. అండ్ ఇది కూడా చాలా ప్రశాంతంగా ఉంది, చిన్నదైనా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఇక్కడ కోలాటం వేస్తున్నారు. కోలాటం చూపిస్తారు 2 minutes దాకా. కోలాటం చాలా అద్భుతంగా వేస్తున్నారు పిల్లలు. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వేస్తున్నారు కోలాటం. మరి ఇప్పుడు మీకు కొరియోగ్రాఫర్ చూపిస్తాను నేను. ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు, చాలా బాగా ఉంది. అండ్ కలర్ఫుల్ లైట్స్తో కూడా డిజైన్ చేశారు. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. ఇలా వెళ్తే వనం వస్తుంది. అండ్ అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. చెట్లు, పొట్లు మొత్తం అన్నీ ఉంటాయి. ఇదేమో ఆయుర్వేదిక్ హాస్పిటల్ అండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ కలర్ఫుల్ లైట్స్తో అయితే డెకరేట్ చేశారు, చాలా అద్భుతంగా ఉంది. అండ్ మా అక్క వచ్చింది, మా అక్కతో మీకు హాయ్ చెప్పిస్తాను. అక్క హాయ్ చెప్పక్క. ఇక్కడే కోలాటం నేర్పిస్తారు. చాలా విశాలమైన ప్లేస్ కూడా ఉంది. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ బావి కూడా ఉంది, దాదాపు 50 మెట్లు కూడా ఉంటాయి అని చెప్పాను కదా మీకు. అండ్ ఇది చాలా విశాలంగా ఉంది. గుడి కూడా చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ సో ఇక్కడికి అయితే మీరు నెక్స్ట్ టైం దగ్గరలో ఉంటే ఇక్కడికి రావచ్చు. ఇదేమో చాపాడు కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఉంది. మీరు ప్రొద్దుటూరు కానీ మైదుగురులో కానీ ఉంటే ఒకసారి వచ్చి దర్శించి వెళ్ళండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ రాముల వారు కూడా చాలా అద్భుతమైన వాతావరణంలో ఉంటుంది. చాలామంది జనాలు కూడా వచ్చారు. సో మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చాలా ఫ్రీగా ఫీల్ అవుతారు. మీరు అయితే రండి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చాలా బాగా ఉంటుంది. దర్శించుకొని వెళ్ళండి. చాలా అద్భుతంగా ఉంది. కలర్ఫుల్ లైట్స్ కూడా డిజైన్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే చాలా అద్భుతంగా ఉంది. వాతావరణం కూడా చాలా బాగా ఉంది. చాలా మంది పిల్లలు ఉన్నారు, ఆడుకుంటున్నారు. ఈ పిల్లడు కూడా చూడండి ఎంత బాగా ఉన్నాడు. చాలా బాగా ఉన్నారు. అందరూ రెడీ అయ్యి కూడా వచ్చారు. చాలా అద్భుతంగా ఉంది. ఇదనే మా అల్లుడు అండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. హాయ్, యూట్యూబ్ ఛానల్ అయినా CGR Ignited Minds మా స్కూల్కి ఉన్న యూట్యూబ్ ఛానల్. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. దాంట్లో ఉన్న వీడియోస్ అన్నింటినీ షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దాన్ని సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఇక్కడ క్లిక్ చేయండి. మాకు సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు. మీరు హెల్ప్ చేయగలరని అనుకుంటున్నాను. అప్పుడే ఈ ఛానల్ నుంచి పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు అందిస్తుంది. ఫస్ట్ మీకే వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెళ్ళిపోతాం వచ్చింది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో